పబ్లిక్ ఉన్న వెధవల్లో మంచి వెధవని ఎన్నుకోవాలనుకుంటున్నారు కానీ మంచోడిని ఎన్నుకోవాలనుకోవట్లే. అది ఉన్న వెధవల్లో మంచి వెధవని ఎన్నుకుందాం అనుకుంటున్నారు. అంతే తప్పించి కంప్లీట్ మంచోడు కావాలని కోరుకోవట్లేదు. అక్కడ ఇంకా పెద్ద మైనస్ కదా, సమస్య కదా. కానీ ఇందులో ఈయన అన్నది ఇంకోటి కూడా, మా కులాలకి మతాలకి అతీతంగా ఒక సెక్యులర్ భావజాలంతో ఇది రాబోతోంది అనేది. ఇప్పుడు అదే ఆ భావజాలంతో ఆల్రెడీ కాంగ్రెస్ ఉందేమో కదా. ఆయన ఉపన్యాసం అంతా విన్నాక నాకు మొదటి ముక్కలు విన్నప్పుడు బాగా అనిపించింది. ఆ తర్వాత ఆయన మాట్లాడింది చూశాక ఇక అయిపోయిందిలే అనుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ కమ్యూనిస్ట్ ఐడియాలజీనే చెప్తున్నాడు ఆయన. ఏమని ఈ రాష్ట్రంలో మత పిచ్చ పెరిగిపోతుంది, హిందూ పిచ్చ పెరిగిపోతుంది, వేరే మతాల వాళ్ళని రైట్ చేస్తున్నారు, అసలు మైనార్టీలకి ఈ రాష్ట్రంలో ఏం అన్యాయం ఇదే మైనార్టీలకి మైనార్టీల వల్ల హిందువులకు అసలు ఎలాంటి ప్రాబ్లం లేని రాష్ట్రం ఉంది అని చెప్తున్నారు. అక్కడే అయిపోయింది అయింది. ఇప్పుడు నంద్యాలలో జరిగింది ఏంటి, లేకపోతే టిప్పు సుల్తాన్ విగ్రహం గురించి గొడవ ఏంటి, కడప జిల్లా దగ్గర జరిగింది, రాయచోటి దగ్గర. లేకపోతే గనక అప్పుడు మచిలీపట్నంలో జరిగిన గొడవ ఏంటి, లేకపోతే గనక ఇక్కడ ఇప్పుడు ఆ మధ్యన గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఇష్యూస్ ఏంటి, ఆకివీడులో జరిగిన గొడవ ఏంటి, హిందువుల యొక్క మత విశ్వాసాన్ని దెబ్బతీస్తూ జరిగిన కుట్రలు కదా. ఇంకోటి ఆ రామ